ప్రేమికుడు ఎన్ని సంశయాలతో ఉన్నా కూడా అతని తన వలలో ఎలా లాక్కున్నాడు అన్న అద్భుత విషయాలు అమియా కుమారి జీవితంలో జరిగిన అద్భుత విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఆనంద పరవశులమవుతున్నాం. ఎందుకంటే ప్రభు ప్రేమ కూడా మనకు అవగతమవుతూ ఉంటుంది. ఒక ప్రేమికుని తన వలలోకి తీసుకున్నాక ప్రభు ఎంత కరుణ దయ చూపిస్తాడు అన్నది చాలా సందర్భాలలో అతనికి కావలసిన అవసరాల విషయంలోనే కాదు, అతని ఆరోగ్య విషయంలోనే కాదు, ప్రతిదీ కూడా అతని జీవితాన్ని బాబా దగ్గరుండి నడిపిస్తున్నారనంత అద్భుతంగా అమియా కుమారి జీవితం నడుస్తూ ఉంటుంది. మనం లాస్ట్ వీక్ అంటే బిఫోర్ లాస్ట్ వీక్ ఎక్కడ చదువుకున్నాము అంటే అమియా కుమారు బాబా నుంచి ఆ వియోగాన్ని భరించలేక మండలిలాగే తను ఉండిపోవాలనుకుంటాడు. కానీ బాబా చెప్తూ ఉంటారు, సహనం వహించు, టైం వస్తుంది అని చెప్తూ ఉంటారు. అంటే బాబు చేతి కూడా ఉత్తరం రాయిస్తారు బాబా. ఎలాగంటే సహనం వహించు, జాగ్రత్తగా ఉండు అంటూ రాస్తారు. రాస్తే అది ఆ ఉత్తరం చూసి అమియా కుమారు నిరుత్సాహపడిపోతాడు. బాబా తనను దూరంగా ఎందుకు ఉంచారో ఆ తర్వాత గ్రహిస్తాడు. ఎందుకంటే జబల్పూర్‌లో ఉన్న బాబా ప్రేమికులందరూ కలిసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో, ప్రాంతాలలో బాబా ప్రేమ సందేశాలను వ్యాప్తి చేయడానికి నడుం బిగించారు. అనేక వందల సంవత్సరాల్లో దొరకని భగవంతుని చూసే అవకాశాన్ని ఈ శతాబ్దంలో పొంది తరించవచ్చని ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో పనిచేయడం ప్రారంభించారు. అంటే అమియా కుమార్‌ని ఎందుకు బాబా అక్కడ ఉంచారు? తన దగ్గరికి ఎందుకు తీసుకురాలేదో తర్వాత అమియా కుమార్‌కి తెలిసింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా బాబా యొక్క జీవిత చరిత్ర, బాబాని దర్శించడం ఇలాంటి అద్భుత కార్యక్రమం జరిగింది కనుక అప్పుడు బాబా ఉద్దేశం అవగతమైంది అమియా కుమార్‌లో. అంటే అప్పుడు నిరుత్సాహం తగ్గింది. నిజానికి బాబా పనిచేయడం మానవ మాత్రులకు సాధ్యమవుతుందా? అంటే ఆయన పని ఆయనే చేసుకోగలరు. కానీ అందరికీ ఏదైనా ఒక అవకాశం ఇస్తూ ఉంటారు. అట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే మన పని. ఏదైనా బాబా కృపతోనే సాధ్యమవుతుంది అని అమియా కుమారు చెప్తున్నారు. తర్వాత ఆహ్, బాబా ఇతను అనారోగ్య పాలైతే తల్లికి చెప్తారు. తల్లి చెప్తుంది. బాబాకు ఉత్తరం ద్వారా తెలుసుకుంటారు బాబా. బాబా అంటారు, "ఈసారి నా దర్శనానికి వచ్చినప్పుడు ఆరోగ్యంగా లేకపోతే నేను ఊరుకోనని చెప్పని" కూడా ఒక లెటర్ ద్వారా బాబా ఏమని చెప్తారంటే, "రాబోయే నా దర్శనానికి నీ కొడుకు ఆరోగ్యంగా రావాలి. అలా కాక అనారోగ్యంతో ఉంటే అతని చెవులు పిండి శిక్షిస్తాను" అని బాబా ఉత్తరం రాస్తారు. బాబా మాటలకి అమియా కుమారికి నవ్వాలో ఏడవాలో తెలియలేదు. ఎందుకంటే ఏ ముందు తన విషయంలో ఎందుకు పని చేయలేదో అతనికి అర్థం కావటం లేదు. ఒకసారి అనుకుంటాడు, ఏదో ఆంతరంగికంగా జరుగుతోంది. బాబాకు రోగ నివారణోపాయాన్ని సూచించమని ఉత్తరం రాసినా కూడా బాబా ఇలా అనడంతో ఏమనాలో అర్థం కాలే. అందుకని తన పరిస్థితంతా ఉత్తరం రాస్తూ అసుతోష్ బాబా అని సంబోధిస్తూ ఉత్తరం రాస్తాడు. అసుతోష్ అంటే ఆహ్, చాలా స్వల్ప అంటే తృప్తి పొందేవాడు, అల్ప సంతోషి అని అర్థంట. అందుకని అలా సంబోధిస్తూ బాబాకి తన బాధంతా వెళ్ళగక్కుంటాడు. అప్పుడు బాబా నుండి సమాధానం ఇది చేయి ద్వారా రాయిస్తారు బాబా. రాసాక అందులో ఏమని రాస్తారంటే, ఈ అతని అనారోగ్యానికి మందు ఈ రకంగా వాడమని రాస్తారు. అదేంటంటే, క్యాబేజీ రసం తాగాలని, ఉప్పు తగ్గించాలని బాబా సూచించారట. ఇది చూసి కొన్ని నిమిషాలు ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేకపోయాడు అమియా కుమారు. అంటే మందులు వాడడం ఆపేయాలా? లేక బాబా చెప్పిన క్యాబేజీ రసం తాగాలా? ఏం చేయాలో అర్థం కాలే. ఆ తర్వాత బాబా చెప్పినట్టు చేస్తూ ఇతర మందులన్నీ పూర్తిగా మానేయాలని నిశ్చయించాడు అమియా కుమారు. ఆశ్చర్యకరంగా 5, 6 రోజులలో అమియా కుమారు బాధ తొలగిపోయింది. దైవీ మానవునకు అసాధ్యమైనదేదీ లేదు. కానీ మానవుడు తన బుద్ధిని ఉపయోగించి భగవంతుని కొలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విశ్వాసము, సందేహము వీటి మధ్య అతని మనసు ఊగిసలాడుతూ ఉంటుంది. అదే విధంగా అమియా కుమారు కూడా తాను క్యాబేజీ రసం తాగడం వల్ల, ఉప్పు తగ్గించడం వలన తనకున్న ఈ విరేచనాల వ్యాధి తగ్గిందా? లేక వేరే కారణముందా? అనే సందేహంలో పడ్డాడు. ఎప్పుడూ అంతే కదా! ఎప్పుడూ అది జరిగిపోతుంది. జరిగాక తన వల్ల జరిగిందా? బాబా వల్ల జరిగిందా? ఎప్పుడు ఈ సంశయంలోనే ఉంటున్నాడు అమియా కుమారు. అంతలో అమియా కుమారు జీవితంలో
మరొక పెద్ద మార్పు వచ్చింది. అదెప్పుడంటే బాబాని దర్శిస్తున్నప్పుడు. బాబా దర్శనమిస్తున్నారు. అమియా కుమారు బాబా ముందు కూర్చుని ఆయన పాద పద్మాల వైపు దృష్టి నిలిపాడు. అంతలో బాబా హఠాత్తుగా అమియా కుమారు వైపు చూస్తూ, ఈ అమియా కుమారు నా పట్ల సంపూర్ణమైన ప్రేమ ఉంది. నన్ను 100% ప్రేమిస్తాడు. కానీ నా పట్ల పూర్తి విశ్వాసం లేదు అన్నారు బాబా. బాబా మాటలు ఎంత నిజం! సందేహాలతో, సంశయాలతో ఊగిసలాడే అతని మనస్సు తీరును చక్కగా వర్ణించారు బాబా. సర్వమూ తెలిసి బాబాకు అతడు ప్రేమిస్తున్న సంగతి తెలుసు. మాటమాటికి అంటే మాటిమాటికి బాబా దివ్యత్వానికి రుజువు కోరుకుంటాడని తెలుసు. ప్రతిసారి బాబా అతని పట్ల గల కారుణ్య ప్రేమతో దిగివచ్చి 2 సార్లు వ్యాధులను నివారించి అతని అవసరాలను, కోరికలను మన్నిస్తూ వచ్చారు. మెహర్ బాబా విశ్వాసపాత్రుడైన తండ్రి, తానేమో విశ్వాసం లేని పుత్రుడు అని భావించిన అమియా కుమారు వెంటనే బాబా పాదాలపై తన శిరస్సు నుంచి మౌనంగా ఇలా అన్నాడు: ఓ బాబా, నీవు సర్వజ్ఞుడవు, సర్వశక్తివంతుడవు. నా పట్ల దయ కలిగి ఎంతగానో కాపాడావు నన్ను. దయచేసి మరొక సహాయం కూడా చేసిపెట్టు. నాకున్న సందేహించే అలవాటును, ఎదురు ప్రశ్నించే తీరును తొలగించు. అవి నా చైతన్యాన్ని పట్టి పీడిస్తున్నాయి. దయచేసి సంశయాలు లేని విశ్వాసం కలిగేలా చెయ్యి అని అమియా కుమారు బాబాని ప్రార్థించసాగాడు. ఇంకా బాబా పాదాలపై వాలి ఉన్నాడతను. అతని తల ప్రభువు పాదాలను తాకుతోంది. బాబా తన పాదాలను వెనకకు తీసుకోలేదు. ఆయన ఇరిచ్చి ద్వారా ఏమీ చెప్పలేదు. ప్రభువు తన భక్తుని ప్రార్థనను ఆలకించాడు. ఆయన హృదయం స్పందించి ఉండవచ్చు. కొత్త వరాన్ని ప్రసాదించి ఉండవచ్చు. ఆనాటి నుండి ఆమియా కుమారు మనస్సు పూర్తిగా మారిపోయింది. అవతారుని దివ్యత్వాన్ని అవతారుని దివ్యత్వాన్ని కాని, ఆయనకున్న శక్తిని కాని ఎన్నడూ సందేహించలేదు అమియా కుమారు. చాలా సమయాలలో తాననుకున్నవి జరగకపోయినా, బాధలు ఎదురైనా బాబా పట్ల సందేహం కలగలేదు. ఏది జరిగినా అది అవతార్ మెహర్ బాబా దైవీ ఇచ్చననుసరించి మాత్రమే జరుగుతుంది అనే విశ్వాసం అతని హృదయాంతరాలలో దృఢంగా నిలిచిపోయింది. ఆఖరికి ఫైనల్ గా అతను ఒప్పేసుకున్నాడు తనలో ఉన్న బలహీనతని. బాబా అదే అంటారు, నా పాదాల దగ్గర నీ బలహీనతను సర్వార్పణ చెయ్యి అని. అదే అసలైన అర్పణ, అదే గొప్ప కానుక అని. అమియా కుమార్ ఆ పని చేశాడు కనుకే ఇన్నాళ్లు ఉన్న సంశయం బాబా చెప్పేశారు. వీడు నన్ను పూర్తిగా ప్రేమిస్తాడు అంటే సంపూర్ణమైన ప్రేమ ఉంది కానీ 100% ప్రేమిస్తాడు కానీ నా పట్ల విశ్వాసం లేదు అన్నారు బాబా. ఎప్పుడైతే బాబా అలా అన్నారో అమియా కుమారికి పూర్తిగా అవగతమైపోయింది. ఎందుకంటే ప్రభువు యొక్క కరుణ, దయ, ప్రేమ అన్ని రుచి చూసేశాడు. కానీ తన మనస్సుని, బుద్ధిని వాడేస్తున్నాడు. అందుకని ఆ బలహీనతని, అలా వాడకుండా ఉండే బలహీనతని ఆహ్, బాబా దగ్గర కోరుకున్నాడు. నాకు దీని నుంచి విముక్తి కలిగించు అని మౌనంగానే ప్రార్థించాడు. మౌనంగానే ఆ హృదయ ఆరాధన అందుకున్నాడు ప్రభు. అర్థం చేసుకున్నాడు. ఎరిచ్చి ద్వారా ఏమీ చెప్పలేదు. బాబా కూడా ఏం చెప్పలేదు కూడా. కానీ అది హృదయాంతరాలలోకెళ్ళిపోయింది. అమియా కుమార్‌లో చాలా పెద్ద మార్పొచ్చిందండి. అందుకే అతని జీవితంలో మరొక పెద్ద మార్పు అంటే, ఇంకెప్పుడైనా సరే అవసరాలు తీరినా, తీరకపోయినా, బాధ కలిగినా, కలగకపోయినా ప్రతీదీ ఇంక సందేహం అన్నది లేదు. అంతా అవతారుని ఇచ్చ అని తల ఒగ్గడం మొదలెట్టాడు. అంటే అతని హృదయాంతరాలలో దృఢంగా ప్రభువు మీద విశ్వాసం పూర్తిగా నిండిపోయింది. అంటే ప్రేమతో పాటు విశ్వాసం కూడా పూర్తిగా దృఢంగా పాతుకుపోయింది బాబా మీద అమియా కుమార్‌కి. మెహర్ బాబా ఇచ్చ ఈ విశ్వాన్ని పాలిస్తుంది. ప్రేమికుడు ఆయన ఇచ్చకు బద్ధుడై ఉండడాన్ని అలవరుచుకోవాలి, అలవాటు చేసుకోవాలి. కానీ మనసులో అహంకారం ఒక పక్క ఒప్పుకోదు. దానికి ఆనందాన్నిచ్చే చాలా విషయాల పట్ల మక్కువతో వాటిని తనతో ఉంచుకునేందుకు పోరాడుతుంది. బాబా ఇచ్చకు కట్టుబడి ఉండడం చెప్పినంత సులభం కాదు. నిజమైన ధీరుడే అలా ఉండగలడు. ఇతరుల దోషాలను ఎంచడానికి బదులు మనలోని దోషాలను గుర్తించినప్పుడు
మనం భగవంతుని ప్రేమించినట్లు అన్నారు బాబా. సాధారణంగా మనలో చాలా మంది ఇతరులను పరోక్షంగా నిందించడం, విమర్శించడం చేస్తూ ఉంటాం. మన విషయాలు తప్ప అందరి విషయాలు మనకు కావాలి. ఇతరుల విషయాలలోని తప్పొప్పులను మనమే నిర్ణయిస్తాం. కానీ కొంతమంది తమ పొరపాట్లను ధైర్యంగా అంగీకరిస్తారు. అటువంటి ధైర్యం గల బాబా ప్రేమికుని కథ ఇది. అమియా కుమారు ఆ బాబా ప్రేమికుని కలిసినప్పుడు చెప్పిన కథ ఇది. అతని నిర్భయంగా తను చేసిన పొరపాట్లను ఒప్పుకునే ధైర్యవంతుడు. అతడొక కాంట్రాక్టరు. భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నామని చెప్పుకునేవారు చాలా మందే ఉంటారు. వారిలో కొందరు భగవద్ అన్వేషకులమని, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమని తామే మోసం చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాడు ఈ కాంట్రాక్టర్. మత్తు పదార్థాలకు అలవాటు పడిన అతడు దానిని తనతో ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకెళ్తూ ఉండేవాడు. అంటే ఆ మత్తు పదార్థం పేరు మార్జువానా అనే పదార్థంట. ఆ పదార్థాన్ని దుస్తుల్లోపల దాచి పెట్టెలో పెట్టి తీసుకెళ్లేవాడు. ఒక్క నిమిషం. పన్నగేశ్వరరావు వినిపిస్తోందా వాయిస్? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. అదే ఇక్కడ ట్రాఫిక్ వల్ల అంటే ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది, దాని సౌండ్ పడుతున్నాయేమో అని. ఓకే, జై బాబా. అంటే ఇప్పుడు అమియా కుమార్ ఏం చెప్తున్నాడంటే, బాబా కూడా అంటారు, ఏదైనా బాబా భగవంతుడికి మనం ప్రామిస్ చేసామంటే చాలా నిజమైన ధీరోధాత్తులు అని కూడా చెప్తూ ఉంటుంది సోదరమణిజ. అంటే ఒకటి ప్రామిస్ చేశామంటే దాని మీద నిలబడడానికి చాలా ధైర్యం కావాలండి. అంటే బాబా కూడా అంటారు కదా, ఇతరుల దోషాలు ఎంచడానికి బదులు మీలోని దోషాలను గుర్తించినప్పుడు మీరు భగవంతుని ప్రేమించినట్లే అంటారు. కానీ మనం అనేస్తాం, అబ్బే నేను ఎవరిని నిందించనండి, నాకు పరోక్ష నింద తెలియదు అంటాం. కానీ అనుకోకుండా అది అలా జరిగిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి తెలిసి చేస్తాం, ఒకసారి తెలియకుండా చేస్తాం. కానీ ఒప్పుకోవడం అన్నది ఉంది చూసారు, అది చాలా ధైర్యంతో ఒప్పుకోవాలి. తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోవడం మాట. అలాంటి ధైర్యస్తుడైన ఒక ప్రేమికుడి గురించి చెప్తాను అంటున్నాడు అమియా కుమార్. అతను ఎవరంటే ఒక కాంట్రాక్టర్. ఈ మత్తు పదార్థాలకి బానిసవుతాడనమాట. మార్జువానా అనే పదార్థాన్ని దాచుకుని తన బట్టల పెట్టెల్లో ఎక్కడికెళ్తే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాడు. అలా అతను ఒకసారి ప్రయాణం చేస్తున్నప్పుడు, ఒకసారి ఒక బస్సులో ప్రయాణిస్తున్నాడు అతను. కొన్ని రోజుల కిందట అతనికి ఎవరో మెహర్ బాబా గురించి చెప్పారు. బాబా పుస్తకాలు కొన్ని చదివాడు కూడా. బాబా సూక్తులు అతనికి బాగా నచ్చాయి. అప్పటి నుండి బాబా ఫోటో, పుస్తకాలను తనతో పాటు ఒక చిన్న సంచిలో పెట్టుకుని తీసుకువెళ్ళసాగాడు. మత్తు పదార్థాలు దాచి ఉంచిన పెట్టె ఇతరుల సామానులతో పాటు బస్సు పైన వేశారు. అకస్మాత్తుగా ఎక్సైజ్ శాఖ వారు బస్సును నిలిపి బస్సు ఎక్కి, ఎవరి దగ్గరైనా అనుమతి లేని పదార్థాలున్నాయా, ఉంటే వారు ముందుకు వచ్చి లొంగిపోవలసిందిగా చెప్పారు. అప్పట్లో మత్తు పదార్థాలంటే చాలా కఠినమైన శిక్ష ఉండేదండి. అంటే యావజ్జీవ కారాగార శిక్షే. ఇప్పట్లా వదిలేయడం, లంచాలు తీసుకోవడం అలా ఏముండదు. కఠినమైన శిక్ష ఉంటుందని ఆ అధికారి చెప్పారు. బస్సు మీదకెళ్ళి చెక్ చేస్తున్నారు. ఇతరి పెట్లో ఆ మత్తు పదార్థం ఉంది. సరే, ఒక్కొక్క పెట్టే చెక్ చేస్తున్నారు. వాళ్ళు ముందే హెచ్చరించారు, ఎవరైనా పొరపాటున కనుక అందులో పెట్టుకుంటే ముందు చెప్తే శిక్ష తగ్గుతుంది అని. కానీ చెప్పకుండా దొరికారు అంటే చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పాట. ఈ వ్యక్తికి ముఖం పాలిపోయింది, గొంతు మూసుకుపోయింది. భయంతో కాళ్ళు చేతులు వణకసాగాయి. గౌరవంగా బతుకుతూ పేరుపడిన కాంట్రాక్టర్ అతడు. తాను చేసిన తప్పు బయటపడితే సంఘంలో తన గౌరవానికి మచ్చ ఏర్పడుతుంది, ఎలా అప్రతిష్ట పాలవుతాను అనే భయం పట్టుకుంది అతనికి. ఏ ప్రయాణికుడు మాట్లాడలేదు. ఆ అధికారులు తీవ్రంగా తాము ప్రతి వారి పెట్టెను తెరిచి పరీక్షిస్తామని, ఎవరి దగ్గరైనా ఏదైనా బయటపడితే శిక్ష తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఇక ఇతని గుండెల్లో రాయి పడింది. అయిపోయింది, తన పనే అనుకున్నాడు అతను. అధికారులు తనిఖీ మొదలెట్టారు. బస్సుపై ఎక్కి ప్రతి పెట్టె తాళం తీసి వస్తువులను పరిశీలించి తిరిగి తాళం వేసి ఇస్తున్నారు. ప్రతి ప్రయాణికుని వరసలో పిలుస్తున్నారు. ఈ కాంట్రాక్టరు భయంతో స్పృహ తప్పేలా ఉన్నాడు. కొన్ని నిమిషాలలో తన వంతు వస్తుంది. సిగ్గు, అవమానంతో తలదించుకోవలసి ఉంటుంది. తాను ఖైదీ చేయబడితే
బంధువులు, స్నేహితులు తన గురించి మాట్లాడుకుంటారు. అతనిలో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అంతలో హఠాత్తుగా అతనికి మెహర్ బాబా గుర్తుకొచ్చాడు. బాబాని పరిచయం చేసిన అతని స్నేహితుడు, బాబా దైవీ మానవుడని, ఎవరైనా హృదయపూర్వకంగా ప్రార్థించి నిజాయితీగా చేసిన తప్పుకు పశ్చాత్తాపపడితే క్షమిస్తాడు అని చెప్పాడు. అది గుర్తుకు వచ్చి తనలో అతను ఇలా అనుకున్నాడు: ఓ బాబా, ఈసారి నన్ను రక్షించినట్లయితే నా జీవితంలో ఇంకెన్నడూ అవినీతి పనులు చెయ్యరని, ఈ ఒక్కసారి నా గౌరవాన్ని కాపాడమని ప్రార్థించసాగాడు ఆ కాంట్రాక్టరు. అలా అతడు ప్రార్థిస్తుండగా అధికారులు మాత్రం ఎలాగైనా అవినీతి పరులను పట్టుకుని తమ గొప్పతనం నిరూపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. చాలా వరకు పెట్టెలన్నీ పరీక్షించబడ్డాయి. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఇంకా తన పెట్టి తెరవలేదేమో అని కంగారు పడుతున్నాడు. చిట్ట చివరి ప్రయాణికుడి నుండి తాళం తీసుకున్నారు. ఇంక తానే మిగిలాడు. కొద్ది క్షణాలలో తన పెట్టి తెరిచి తనను పట్టుకుంటారు అనుకుంటూ ఒక పక్క భావాన్ని ప్రార్థించసాగాడు. ఆశ్చర్యం! ఆ అధికారులు తన పెట్టె తెరవకుండా బస్సుపై నుండి దిగిపోయారు. వారు శ్రమ వారు పడిన శ్రమ వృధా అయ్యిందని తర్వాత వచ్చే బస్సు తనిఖీ చేయడానికి సిద్ధమయ్యారు. ఏమై ఉంటుంది అని ఆశ్చర్యంతో తలమునకలవుతున్నాడు ఈ కాంట్రాక్టర్. ఇంతకీ జరిగింది ఏమిటంటే, ఆ పరీక్షించే అధికారి అతని పెట్టి మీదే కూర్చుని ఇతరుల పెట్టెలన్నీ పరీక్షించాడు. అందువలన చివరిగా ఆ పెట్టెను తెరవకుండా దిగిపోయాడు. అంటే భగవంతుని సాయం అందితే అలాగే ఉంటుందండి. అతను ఎంత హృదయపూర్తిగా బాబాని ఫ్రెండ్ పరిచయం చేశాడంతే. మనస్ఫూర్తిగా నువ్వు క్షమాపణ అడిగితే రక్షిస్తాడు భగవంతుడు. బాబా కూడా అంటారు, హృదయాంతరాలలో నన్ను పిలిస్తే నేను లక్ష్య పెట్టకుండా ఉండలేను. ఎలాంటి విశ్వ కార్యక్రమంలో ఉన్నా కూడా నేను వచ్చి ఆదుకుంటానని బాబా మనకి హామీ ఇచ్చారు. అలాగే అతను హృదయపూర్తిగా క్షమాపణలు అడిగాడు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, నన్ను రక్షించు అని. అలాగే ఇతను ఏ పెట్టెలో అయితే దాచాడో ఆ పెట్టి మీదే కూర్చున్నారు అధికారులు. అన్ని పెట్లు పరీక్షించేసి దిగిపోయారు. అయ్యో, ఆయనకు అధికారి కూర్చున్న పెట్టెని మాత్రం పరీక్షించలేదు. ఆ పెట్టెవరిది? ఈ కాంట్రాక్టర్ది. అలా అతను తప్పించుకున్నాడు. అందువలన చివరిగా ఆ పెట్టెని తెరవకుండా దిగిపోయారు అధికారులు. ఆయాచితంగా జరిగిన సంఘటన, లేక బాబాని ప్రార్థించడం వల్ల మెహర్ బాబా సృష్టించిన పరిస్థితి అనుకోవచ్చా? తెలియలేదు. ఆ సమయంలో బాబా పట్ల అతనికి విశ్వాసమూ లేదు. కానీ తర్వాత నుండి బాబాకిచ్చిన మాటకు కట్టుబడి అతను నిజాయితీగా జీవించసాగారు. బాబా ప్రేమించడం మొదలుపెట్టాక బాబా సర్వజ్ఞుడనే విశ్వాసం పెరగసాగింది. అంతేకాదు, ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు బాబా అతని తప్పును తెలిసేలా చేసేవారు. తన ప్రేమికులు పశ్చాత్తాపడి మరి ఇంకెన్నడూ ఆ పొరపాటు చేయనని మాట ఇవ్వగానే కరుణామయుడైన తండ్రి వలె క్షమించి బాబా తన ప్రేమను కురిపిస్తారు. మెహర్ బాబా తన ప్రేమికులను కొన్ని ఆదేశాలిచ్చేవారు. అంటే అతనికి బాబా ఎవరో తెలియకపోయినా నిజాయితీగా విశ్వాసం చూపించాడు కనుక రక్షింపబడ్డాడు. ముందు ప్రేమ, ఆ తర్వాత సర్వజ్ఞుడైన బాబా మీద విశ్వాసం చూపిస్తే కనుక మనలో కూడా చాలా పెద్ద మార్పు వస్తుంది. అంతేకాకుండా ప్రభు ఎంత కరుణామయుడు అంటే, క్షమించమని నిజాయితీగా అడిగితే తప్పకుండా క్షమించకుండా ఉండలేడు మాట. అంతటి కరుణామయుడైన తండ్రి మెహర్ బాబా అని చెప్తున్నాడు అమియా కుమార్. మెహర్ బాబా తన ప్రేమికులకు కొన్ని ఆదేశాలిచ్చారు. వాటి పరిపూర్ణమైన నిజాయితీగా పాటించి తనకు విధేయులుగా ఉండమని ఆదేశించేవారు. జై బాబా అండి. అంటే బాబా కొన్ని నిజాయితీగా పాటించమని, తనకు విధేయులుగా ఉండమని ఆదేశించేవారు. అదేవిధంగా అమియా కుమార్ కూడా ఇచ్చిన ఆదేశాలలో కోపంతో కానీ ద్వేషంతో కానీ ఎవరినీ కొట్టకూడదు అనేది ఒకటి. ఇతరుల్లో కూడా బాబా ఉన్నారని భావించాలని, ఎవరినైనా కొడితే పరోక్షంగా ఆ దెబ్బ బాబాకు తగులుతుందని చెప్పారు. కానీ దానిని పాటించడం సులభం కాదు. నిజంగా సులభం కాదు కదా. అందరిలోనూ బాబాను చూడగలిగే స్థితికొస్తే అప్పుడు అది ఈజీ అయిపోతుంది. కానీ అందరిలో బాబాని చూడలేకపోతే మాత్రం అది పాటించడం కష్టం అని చెప్తున్నాడు.
అమియా కుమారు చిన్నప్పటి నుండి ఎదుటివారి తప్పులను క్షమించడం ఇష్టం ఉండేది కాదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బగా ఉండేది అతని తీరు. బాబా ఇచ్చిన ఆదేశం అతని ఆహానికి కఠిన పరీక్షగా తయారైంది. బాబా ఇచ్చిన ఆదేశాన్ని సవరించవలసిందిగా బాబాని అర్థించాలని అనుకునేవాడు అమియా కుమారు. కానీ బాబా పనితీరు తెలిసినవాడు కావడం వల్ల సాహసం చేయలేకపోయాడు. అలా 3 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒకసారి ఒక వ్యక్తి అమియా కుమారుని ఎప్పుడూ వ్యతిరేకించేవాడు. అతని ప్రవర్తనతో పూర్తిగా విసిగి చెందిన అమియా కుమారు కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. బాబా ఆదేశాన్ని భంగపరుస్తూ కోపంతో అతన్ని గట్టిగా కొట్టాడు. ఒక్క క్షణం ప్రపంచమంతా నిశ్చలమైనట్లు కనిపించింది. దానికి కారణం కొట్టడం కాదు, న్యాయాలు కాదు, కానీ అతని హృదయానికి తెలిసిన విషయం అదే: బాబా ఆదేశం భంగం. అంటే అతనికి సహజంగా ఉన్నదే మాటకు మాట, దెబ్బకు దెబ్బ. కానీ బాబా ఇచ్చిన ఆదేశాన్ని సవరించమని అడుగుదాం అనుకునేవాడు. కానీ బాబా ఎప్పుడు అలా చేయరు కదా! ఒక సందేశం కానీ ఏదైనా ఇచ్చారంటే ఇంక అంతే, అందులో ఏ మార్పులు ఉండవు. కానీ 3 సంవత్సరాలు చాలా ఓపిగ్గా దాన్ని పాటించాడు. కానీ ఒక వ్యక్తి దగ్గర మాత్రం ఓడిపోయాడు. అతన్ని కొట్టాడు కూడా. కొట్టడం, దెబ్బ తగిలి ఇవన్నీ పక్కన పెడితే అతని హృదయం చెప్పేసింట, నువ్వు బాబా ఆదేశం భంగం కలిగించావు అని. అమియా కుమారులో విపరీతమైన సంచలనం కలగసాగింది. అమితంగా తనను ప్రేమించి ఆదరించి తనపై అనంత కృప వర్షించే ప్రభువుకు తాను చూపించే కృతజ్ఞత ఇదా? అవిధేయత చూపించి ఆయనకు బాధ కలిగించాడు. అతని మనసు పదే పదే నువ్వు చేసింది మంచి పని కాదు, వెళ్ళు, వెళ్ళి బాబాను క్షమించమని వేడుకో అని హెచ్చరించసాగింది. బాబా ఏం చెప్తున్నారు? ఎవరినైనా కొడితే పరోక్షంగా ఆ దెబ్బ నాకు తగులుతోని గుర్తు పెట్టుకో అన్నారు. ఇంకా ఆ విషయం తెలిసిపోయి అమియా కుమార్ నిలబడలేకపోయాడు. హృదయం చెప్తోంట, నువ్వు చేసింది తప్పే, కానీ డైరెక్ట్ గా బాబా దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడుగు అని అడుగుతోంది, హెచ్చరిస్తోంది. క్షణక్షణానికి అతనిలో వేదన పెరిగి పెరిగి పెద్దదైపోయింది. సాయంకాలానికి విపరీతంగా బాధపడ్డాడు అమియా కుమార్. క్షణం కూడా జబల్పూర్లో ఉండలేకపోయాడు. ఆ సమయంలో బాబా పూనాలో ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవరిని అనుమతించడం లేదు. కానీ అతనిలో తన అవిధేయత గురించి బాబాకు చెప్పి క్షమాభిక్ష వేడాలనే తపన అతను నిలువనీయలేదు. వెంటనే రైలెక్కేశాడు. వింతగా తనను తాను సమాధానపరుచుకోవాలని ప్రయత్నించినా అతని హృదయంలో అతని పొరపాట్లు తిష్ట వేసుకుని కూర్చున్నాయి. బాబా తనను క్షమిస్తారనే ఆశ లేదు. తిరుగులేని విధేయత గురించి బాబా నొక్కి నొక్కి చెప్పేవారు. మరునాడు అమియా కుమారు పూనా చేరుకుని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ధర్మశాలకు వెళ్ళాడు. మరునాడు బాబాను దర్శించడానికి గురుప్రసాద్ వెళ్ళాలి అనుకున్నాడు. గురుప్రసాద్ గేటు మూసి ఉంది. అక్కడ బయలుదేరి కూర్చున్నాడు. అమియా కుమారు అతనికి జైబాబా చెప్పి పలకరించాడు. ఎప్పుడూ చక్కగా సమాధానం చెప్పే బైదులు అమియా కుమార్ని చూడగానే కోపంతో మండిపడ్డాడు. బాబా ఎవరినీ లోనికి అనుమతించరని, ఈ సందర్భంలో ఎందుకు వచ్చావని, వెంటనే వెనక్కి వెళ్ళిపోమని గద్దించి కఠినంగా మాట్లాడాడు బైదిల్. అమియా కుమారు బైదిల్ కఠిన వైఖరికి ఆశ్చర్యపోయాడు. తన అవిధేయత అతనికి కూడా తెలిసిందా అనుకున్నాడు. నిరాశగా, ఎంతో దీనంగా, బైదులు ఆయన దర్శనానికే నేను అంత దూరం నుండి వచ్చాను అని అర్థించాడు. ఎందుకొచ్చావు అని ప్రశ్నించాడు బైదులు. అమియా కుమార్ అన్నాడు, నేను తప్పు చేశాను, బాబా ఆదేశాలను భంగం కలిగజేశాను, క్షమాభిక్ష పెట్టమని అడగడానికి వచ్చాను అన్నాడు అమియా కుమారు. బైదుల్ అన్నాడు, ఇలా రావడం కూడా బాబా ఆదేశాలను ఉల్లంఘించడమే. ఆయన ఏకాంతవాస సమయంలో ప్రత్యేకంగా పిలిస్తే తప్ప ఎవరూ రాకూడదు. ఊరికే విసిగించకు, తిరిగి వెళ్ళిపో అన్నాడు బైదిల్. దయచేసి నన్ను లోనికి రాని అని వేడుకున్న అమియా కుమారుతో బైదిల్ అన్నాడు, లేదు, నేనా పని చెయ్యలేను. నీవు బాబా ఆదేశాలను ఉల్లంఘించినప్పుడు దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తావు, వెళ్ళిపో అన్నాడు బైదిలు. అంటే ఇప్పుడు మనకు ఒక అన్యాయం మనం తప్పు పని చేశామనుకోండి, అది భగవంతుడికే తెలుస్తుంది. కానీ మనం ఏమనుకుంటామంటే మనకి ఎదురైన ప్రతి వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయిందని కంగారు పడిపోతూ ఉంటాం. అలాగే అమియా కుమార్ కూడా ఈ గురుప్రసాద్ లో ఎంటర్ అవగానే అంటే బైదులు ఏదో మూడ్ లో ఉండుంటాడు. అది అతనికి ఏమనిపించింది, ఎప్పుడో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే బైదులు
ఈసారి ఇంత కోపంగా ఉన్నాడేంటి అనిపించింది. అంటే ఏదో అంటారు సామెతను చూడండి. పచ్చకామెర్ల వాడికి చుట్టూ అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా అతని పరిస్థితి అది. తను చాలా పెద్ద పొరపాటు చేశాడు. బాబా చేత క్షమాభిక్షణ వేడుకోవాలని కోరుకుంటున్నాడు. అదొక్కటి దక్కియాలి. అది దక్కే వరకు అతని ప్రపంచమంతా శూన్యంగా ఉంది. అందువల్ల ఎదురుపడిన ప్రతి అంశం కూడా దానికి అటాచ్ చేసేసుకుంటున్నాడు. అందుకని బైబిల్‌తో ఏమన్నాడు? నేను ఒక్కసారి బాబాని చూడాలని వచ్చాను అంటే ఇది కూడా అవిధేయత అవుతుంది, వెళ్ళిపోమంటున్నాడు. కానీ నువ్వు ఎందుకొచ్చావని అడిగితే తను చేసిన తప్పు చెప్పాడు. నువ్వు తప్పు చేశావు, ప్లస్ బాబా ఏకాంతవాసంలో ఉన్నప్పుడు పిలిస్తే తప్ప రాకూడదు. ఇది నీకు తెలియదా? ఊరికే నన్ను విసిగించుకు వెళ్ళిపో అన్నాడు. ఎంత బతిమాలినా బైదులు ఒప్పుకోవటం లేదు. బైదులు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అమియా కుమారు చేతి లోపల వింత సంచలనం ప్రారంభమై అకస్మాత్తుగా చెయ్యి భుజం నుండి వేరుపడి వేళ్లాడుతున్నట్లుగా మారిపోయింది. అంటే ఎక్కువ స్ట్రెస్ వచ్చేస్తాయండి, ఏదో ఒక పార్ట్ మనని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. అది అమియా కుమార్ విపరీతమైన ఆందోళనకి లోనైపోయాడు. బాబా కూడా అన్న మాట కూడా మనకే చాలా బాధ అనిపిస్తుంది. ఎవరినైనా నన్ను నా వాడిలో నేనున్నానని గుర్తించకుండా నువ్వు కొట్టావు అంటే ఆ దెబ్బ నాకే తగులుతుంది అన్నారు. మరి ఆ మాట ఎంత బాధ కలిగిస్తుంది. అమియా కుమార్ లాంటి వాడు ఇంకొంచెం బాధ, అమితమైన బాధపడిపోతున్నాడు. దాని తగ్గట్టుగా ఈ బైదుల్ బిహేవియర్ కూడా. పైగా ఏమన్నాడు? నువ్వే అనుభవిస్తావు ఫలితాన్ని అన్నాడు. అలా అనేసి ఆ బైదులు వెళ్ళిపోగానే అమియా కుమారులో ఇంకొంచెం ఆందోళన పెరిగి చేతిలో ఏదో నొప్పి ప్రారంభమైందిట. అంటే అది స్పర్శ లేనట్టుగా అయిపోయింట కుడి భుజం. జబల్పూర్‌లో ఆ చేత్తోనే అమియా కుమార్ కొట్టాడు. ఏ ఏ చెయ్యి అయితే అతనికి పని చేయకుండా మానేసిందో, ఆ చేత్తోనే అతన్ని కొట్టాడు. కాబట్టి ఆ చెయ్యి పనిచేయడం మానేసింట. అది అతికించిన కృత్రిమ చెయ్యిలా ఉంది. అమియా కుమార్ జాలి గొలిపేలా తనకు పక్షవాతం వచ్చినట్లుందని దీనంగా చెప్పాడు. బైదులన్నాడు కఠినంగా, అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఇక్కడ నీ మొర వినేవాళ్ళెవరూ లేరు అని వెళ్ళిపోయాడు. బాబా ఆదేశాన్ని ఉల్లంఘించడం చిన్నపిల్లలాడుకునే ఆట వంటిది కాదని, ఆయనతో విడిపోవడమని అతనికి అర్థమైంది. రోధించసాగాడు అమియా కుమారు. కనుల వెంట ధారాపాతంగా కన్నీటి బిందువులు దొరలసాగాయి. ఒక తప్పు చేయడం వల్ల అనంత కృపను కురిపించే ప్రీతమ మెహర్ ప్రభువుతో సంబంధం తెంచుకోవడమేనని అతనికి అర్థమైంది. ఒక పక్క పనిచేయని చెయ్యి, మరోపక్క బైదులు ప్రవర్తన, ఈ కలిగించే ఆవేదన, అంతేకాక దయామయుడైన ప్రీతముని ఎడబాటు అన్నీ కలిసి అమియా కుమార్ని రోదించేలా చేశాయి. ఎంతసేపు అలా రోదించాడో తెలియదు. అంతలో అకస్మాత్తుగా అతని హృదయంలో సముద్రంలో వచ్చిన కొత్త గెరటల్లా వింతగొలిపే ఒక నమ్మకం తెర కలిగింది. అదేమనగా తన బిడ్డలు తప్పులు చేసినా, అవిధేయత కనబరిచినా బాబా ప్రేమించకుండా ఉండలేరు. అవును, బాబా దయామయుడు, సర్వవేళలా కాచి రక్షించే తండ్రి. భయంతో వణికిపోయే గొర్రె పిల్లలను ప్రేమగా ఆదరించి భయం పోగొట్టే కరుణామయుడు. నిజమే, బాబా తనను నిరాదరించడు, దూరం చేసుకోడు అనుకున్నాడు అమియా కుమారు. తర్వాత ఇలా కూడా అనుకున్నాడు. అవును బాబా, నీ హృదయంలో నుండి నన్ను తొలగించవు. అలా చెయ్యలేవు బాబా. తప్పకుండా నన్ను లోనికి పిలుస్తావు. నన్ను క్షమించి ప్రేమ కురిపిస్తావు. జీవితానికి తాజాదనాన్ని ప్రసాదిస్తావు. ఇలా ఆలోచించే సమయంలో మరొక మండలి సభ్యుడు గేటు వద్దకు వస్తూ కనిపించాడు. తలుపు తెరిచి, లోపలికి రా అమియా, బాబా నిన్ను చూడాలనుకుంటున్నారు అన్నాడు. అమియా కుమార్ వెంటనే లోపలికెళ్ళాడు. ఇంకా కనుల వెంట ధారాపాతంగా కన్నీరు దొరులుతోంది. అడుగులు తడబడుతున్నాయి. సముద్రంలో కొండను ఢీకున్న నావలా ఉంది అతని పరిస్థితి. అంతలో బాబా సన్నిధికి వచ్చాడు. ఆయన చుట్టూ మండలివారు, మరికొంతమంది ఆహ్వానింపబడిన వారు కూర్చున్నారు. బాబా అమియా కుమార్ వైపు నేరుగా చూశారు. బాబా ముఖం వెండిలా మిరుమిట్లు గొలుపుతూ తళతళలాడుతోంది. సాధారణంగా బాబా ముఖం ఎప్పుడూ సున్నితమైన గులాబీ వర్ణంతోనూ లేక బంగారు వన్నెతోనూ మెలమెలలాడుతూ ఉంటుంది. ఆ ప్రభువు కనుదోయి ఎప్పుడు చిరునవ్వులొలికిస్తూ ప్రేమగా పలకరిస్తారు. కాని ఈరోజు ఆయన కనులు విపరీతమైన చిరాకు అదుపు చేసుకుంటున్నట్లుగా వింత కాంతిని ప్రసరిస్తున్నాయి. బాబా ముఖంలో కనిపించే అసంతృప్తిని చూసేసరికి అమియా కుమారులో వేదన కన్నీటి వరదలా ఊబికింది. హాలంతా ఆవరించి ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బాబా సౌజ్ఞలను
ఎరిచి అంత తీవ్రంగానూ అనువదించసాగారు. ఎందుకు కొట్టావు? కోపంతో కాని, ద్వేషంతో కాని ఎవరినీ కొట్టవద్దని నిన్ను ఆదేశించాను కదా అన్నారు బాబా. అమియా కుమార్ నోట మాట రాలేదు, రోదిస్తున్నాడు. ఇప్పుడు నా అనుమతి లేకుండా ఇలా వచ్చి మరో ఆదేశాన్ని భంగపరిచావు నీవు. అంతేకాక ఈ తప్పులను క్షమించమని, అవిధేయతను క్షమించమని కోరుతున్నావు. ఎరిచ్చి కంఠంలో తీవ్రత బాబా చెప్పినట్లుగానే కనిపిస్తోంది. అంటే బాబా సౌజ్ఞని యాజ్ ఇట్ ఈజ్ గా ఎరిచ్చి, అందుకే అతన్ని భగవద్వాణి అంటారు. ఆ ఎరిచ్చి కూడా చాలా ఆ కంఠంలో తీవ్రతని ప్రదర్శిస్తూ అంటున్నట, బాబా దయచేసి నన్ను క్షమించు అంటూ రోదిస్తూ అమియా కుమారు ఆయన పాదాలపై, బాబా పాదాలపై శిరస్సు ఉంచాడు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఆ తర్వాత బాబా అతన్ని క్షమించారా? అతనిలో ఎలాంటి మార్పు, ఎలాంటి ప్రార్థన, ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేవారు మనం చదువుకుందామండి. అవతార్ మేహర్ బాబా కీ జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు గారు. జై బాబా అండి. ఈ ఘటనలన్నీ సంఘటనలుగా తీసుకోకుండా అవి రుజుమార్గంలో, ఆ కాంట్రాక్టరు రుజుమార్గంలో ఉన్నాడు, ఆఫీసరు రుజుమార్గంలో ఉన్నాడు, బైదులు రుజుమార్గంలో ఉన్నాడు, అమియా కుమార్ రుజుమార్గంలో ఉన్నాడు. ఆ రుజుమార్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పశ్చాత్తాపం అనేది, తప్పు చేస్తే పశ్చాత్తాపం అనేది సహజసిద్ధంగా వచ్చేస్తుంది. అది బాబాకి తెలుసు. అందుకనే ఇలాంటి వాళ్ళందరినీ ఆయన పరిధిలోకి తీసుకున్నాడు. ఆయన సర్కిల్లో ఊరికే రారు ఎవరు కూడా. అంటే ఈ మంచి సంస్కారాలు ఇవన్నీ కూడా, మంచి సంస్కారాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటివి వస్తాయి.